ఫ్రెండ్స్, మీరు ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూస్తే మీకు 1400 వరకు సేవ్ అవుతుంది. ఈ వీడియోలో 365 డేస్, 84 డేస్, 28 డేస్ సంబంధించినటువంటి బెస్ట్ ప్లాన్స్ అనేవి చెప్తాను. మిమ్మల్ని ఎటువంటి కన్ఫ్యూజ్ చేయను. 365 డేస్ సంబంధించినటువంటి బెస్ట్ ప్లాన్స్ లో 3599 ప్లాన్ అండ్ 3999 ప్లాన్, ఈ రెండు కూడా బెస్ట్ ప్లాన్స్. ఈ రెండిటికి కూడా 365 డేస్ అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తాడు, రోజుకి 100 SMS ఇస్తాడు. ఇందులో 3599 ప్లాన్ కి రోజుకి 2 GB ఇస్తే 3999 ప్లాన్ కి రోజుకి 2.5 GB ఇస్తాడు. సో ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఉండొచ్చు. మీ 28 డేస్ రీఛార్జ్ తో కంపేర్ చేసుకుంటే ఈ రెండు ఇయర్లీ ప్లాన్స్ లో ఏది తీసుకున్నా 1000 నుంచి 1400 వరకు మీకు సేవ్ అవుతుంది. అదే విధంగా 84 డేస్ లో బెస్ట్ ప్లాన్ ఏంటంటే 859 ప్లాన్. 84 డేస్ కి అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, రోజుకి 100 SMS వస్తాయి, అదే విధంగా రోజుకి 2 GB డేటా అనేది వస్తుంది. సో 84 డేస్ కి ఇది బెస్ట్ ప్లాన్. అన్నా మేము శాలరీ పడిన తర్వాత మాత్రమే రీఛార్జ్ చేసుకోగలం అంటారా? మీకోసం బెస్ట్ 28 డేస్ ప్లాన్ చెప్తాను. అవేంటంటే 299, 349, 409, 449, ఈ 4 కూడా బెస్ట్ ప్లాన్స్ 28 డేస్ సంబంధించి. ఈ 4 ప్లాన్స్ లో అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తాడు, రోజుకి 100 SMS ఇస్తాడు. ఇందులో 299 ప్లాన్ కి 1.5 GB డేటా ఇస్తాడు, 349 ప్లాన్ కి 2 GB ఇస్తాడు, 409 ప్లాన్ కి 2.5 GB ఇస్తాడు, 449 ప్లాన్ కి 4 GB ఇస్తాడు. సో 28 డేస్ లో మీ డేటా అవసరానికి అనుగుణంగా ఇందులో 4గిట్లో ఏది తీసుకున్నా మీకు బెస్ట్ ప్లాన్ అవుతుంది. సో మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫోన్ పే, జీపే లాంటి యాప్స్ యూజ్ చేయకండి. వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీజ్ అనేవి 5 రూపాయల నుంచి 40 రూపీస్ వరకు వసూలు చేస్తున్నారు. మీ మొబైల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 0 ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది ఉంటుంది. అంటే మీకు రీఛార్జ్ చేసుకునేటప్పుడు అదనంగా ఎటువంటి అమౌంట్ అనేది పడదు. మరిన్ని మంచి ప్లాన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేయండి. ఆ వీడియో ద్వారా మరిన్ని ప్లాన్స్ మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.